యేసుని ప్రేమ అది ఎవరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి కన్నుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. బంధు మిత్రుల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. 1 తిమోతి 6 సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుటను ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. వాస్తవమైన జీవం
అంటే నిత్య జీవం, అస్సలైన జీవం సంపాదించుకోవడానికి. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచండి. ఎంతో ధనము దేవుని యొక్క బిడ్డలకు, దేవుని సేవకులకు కూడా ఇవ్వబడతా ఉంది. కానీ అదే లోకం అనుకుని దానిలోనే లోకస్తులాగా ఉండబాకండి అని చెప్తూ ఉన్నాడు. దాని మీద నమ్మకం ఉంచబాకండి, ఆజ్ఞాపిస్తున్నాడు. చెప్పటం కూడా కాదు, కమాండ్ అన్నమాట. అంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని, వాస్తవమైన అసలు జీవాన్ని మనం సంపాదించుకోవాలి. దానికోసం నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనమును గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించు. తమ ఔదార్యం కలిగి ఉండాలి. అంటే ఇచ్చేటట్టు గుణం మనం కలిగి ఉండాలి. దేవునికి, దేవుని బిడ్డలకు, పేదరికంలో ఉన్నవారిని మనం గమనించుకోవాలి. నిత్య జీవంలో రేపు నువ్వు దేవుని దగ్గర ఉండాలి అంటే, దేవునికి ఇచ్చిన ధనము, ఎంతోమంది ధనము కలిగిన వారు ఉన్నారు దేవుని బిడ్డలు. వారు ఎలాగా మరి దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు, దేవుని సువార్త కోసం ఖర్చు పెడుతున్నారు, ఆలోచించుకోవాలి. అన్నిటికీ లెక్క చెప్పాలి రేపు దేవుడి దగ్గర. కాబట్టి మన ఇష్టానుసారంగా మరి మనం జీవించడానికి లేదు, మరి సంపాదించుకోవాలంటున్నాడు. ఇలాగా వాస్తవమైన జీవమును సంపాదించుకోవటానికి ఇవన్నీ చేయాలంట. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలోను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. కొంచెం హెల్ప్ చేయడం కాదు, పాలు అంటే షేర్ ఇవ్వాలంట, దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం నిత్య జీవనం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనం సిద్ధపడాలి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం పరీక్ష చేసుకుంటూ ఎలాగ నిత్య జీవానికి వారసులం అవటానికి దేవుడు చెప్పిన మరి ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నామా అని మనం యోచన చేసుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి తోడుగా ఉంటారు. అంతేకాదు, చూడండి తీతు 1:3 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడిని దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపు. అంటే ఏంటి? ఆ నిత్య జీవం ఇస్తానన్నారు కదా, నన్ను నమ్ముకోండి, పాపాలు విడిచిపెట్టుకోండి, యేసు రక్తంలో కడుక్కోండి, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నిత్యము జీవించి ఉంటారు, ఎటర్నల్ లైఫ్ మీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నారు. అది అబద్ధమాడనేరని దేవుడు. ఆయన అబద్ధం ఆడడం అనాది కాలంలోనే మనకు వాగ్దానం చేశారు. వాగ్దానం చేస్తే ఇంకా దాన్ని తిరిగి ఉండదేక. ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయనకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. కాబట్టి ఆయన మన మాట తప్పడిగా, ఆయన మాట ఇచ్చాడంటే అనాది కాలం నుంచి మన కోసం సిద్ధపరుస్తున్న దాన్ని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పేసి తీతు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, 1 యోహాను పత్రికలో కూడా చూడండి 2:25 కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నిత్య జీవం అనుగ్రహించినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానాలను కూడా జ్ఞాపకం చేస్తాను. నేను నిత్య జీవం ఇస్తాను, వాగ్దానం చేశాను కదా, మాట తప్పనిక, మాట తప్పేవాడిని కాదు అని చెప్పేసి. అంటే మనకి ఒక నమ్మకం, ఒక దృఢమైన విశ్వాసం అనమాట. దేవుడు ప్రామిసెస్ అంటే తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం నిత్య జీవం కోసం ఆశపడదాం, దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడదాం. అంతేకాదు, చూడండి యోధా పత్రిక 1:21 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం, ఇవన్నీ కూడా మనం అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలంట. మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మనం అంటే నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు కనుక దానిలో ప్రవేశించడానికి ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి అని మరి మన యోధా పత్రికలు కూడా మనకి తెలియజేయబడుతున్నది. కాబట్టి ప్రేమించే నిత్య జీవమునిచ్చువాడు, నిత్య జీవమును పొందుటకు కూడా మనం ఏ విధంగా సిద్ధపడాలో మనకి దేవుడు తెలియజేశాడు. తరువాత మనం చూస్తే ఆయన రోగులను స్వస్థపరిచే దేవుడు.
ఆయన రోగాల్ని ఎంతగా స్వస్థపరిచినటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే ఆయన స్వస్థపరిచే దేవుడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం గతంలో కూడా ధ్యానం చేసుకున్నాము. ఏమనంటే ఆయన సంచారం చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన అనేక రోగులను స్వస్థపరిచినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి 31లో కూడా సీమోనత జ్వరంతో పడిండగా వెంటనే వారు ఆమెను గుర్చి ఆయన చెప్పి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తిన అంతటా జ్వరము ఆమెను వదిలిపోయాను. 32లో కూడా చూస్తే చూడండి, సాయంకాలమైనప్పుడు పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతా అన్ని కూడా అంటే సకల రోగులను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, అంటే ఆయన కనికిరపడి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని కూడా మరి ముట్టి స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 5:12లో కూడా చూస్తే లూకా సువార్త ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక్క మనుష్యుడు నేను వాడు సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు. కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన రోగం. ఆ యొక్క పాళ్ళమునకు వెలుపటి భాగాన వాళ్ళని పడవేసి మరి వాళ్ళు సమాజంలో కలవటానికి లేదు, సమాజంలో నీళ్లు తోడుకోవటానికి లేదు, వారితో కలిసి ఏది చేయటానికి లేదు. వారికి పాలెం వెలుపటి భాగమున మరి ఉండేది ఆ రోజుల్లో మరీ విపరీతమైనటువంటి ఇదనమాట. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా చూడండి దేవుడు కనికిరపడి యేసుక్రీస్తు ప్రభు మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ముట్టిస్తాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అని చెప్పి అడిగినప్పుడు మరి ఇక దేవుని వాక్యంలో 5:12లో దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తూ ఉందంటే నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము. వాడు యేసును చూచి 12వ వచనం సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను ఆయనను వేడుకొను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచెను. చూడండి, కుష్ఠరోగం కూడా తగ్గిపోయింది. రకరకాల చాంద్ర రోగులు, చెవిటివారు, గుడ్డివారు ఆ రోజుల్లో ప్రభువారు స్వస్థపరిచినట్టు కుష్ఠరోగం అంటే ఆత్మీయంగా చూసుకుంటే కూడా పాపమని కుష్ఠుతో పాపములో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇష్టమే కుమారుడా నువ్వు శుద్ధుడు అవ్వాలి, నువ్వు పాపములు విడిపింపబడాలి, పరలోక రాజ్యం నువ్వు రావాలి, నాతో ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ పాపపు కుష్ఠులో పాపపు జీవితంలో ఉన్నావేమో దాన్ని విడిపించడానికి నీ అందరి ఆయన కనికరం చూపుతూ ప్రేమ చూపుతూ ఆయన స్వస్థపరచు దేవుడుగా ఉన్నాడని మనం ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తలో కూడా చూసుకుంటే చూడండి, మా జీవితాల్లో కూడా మేము ప్రతి మంగళవారం ప్రార్థన చేస్తూ ఉంటాం. డఫ్ అండ్ డమ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి ప్రారంభంలో వాళ్ళకి ఏం అసలు వినపడేది కాదు, వాయిస్ కూడా వచ్చేది కాదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎన్నో మిషన్స్ పెట్టించారు, మళ్ళీ పోతే మళ్ళీ పెట్టించారు, డాక్టర్స్ దగ్గర తిప్పారు, కానీ ఏమీ రాలేదు. చివరికి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుత స్వస్థ కార్యాలు ప్రారంభించారు. ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు, వినపడుతుంది, చక్కగా మాట్లాడుతున్నారు. వాడు పెద్దోడైతే 10th మొన్న మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అలనాడే కాదు ఈ దినమును కూడా వాడుగా ఉంటూ మన మధ్య ఆయన విశ్వాసముతో నాకు ఇష్టమే అంటున్నాడు. మనం అలాగా బ్రతకడం ఆయనకి ఇష్టం కాదు, నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. ఆయన మహిమ కోసం కొన్ని కార్యాలు చేస్తాడు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుత కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమేంటి వాళ్ళారా, ఇక్కడ చూస్తే యోహాను సువార్తలో కూడా చూస్తే 9వ అధ్యాయం ఒకసారి చూడండి. 1వ వచనం చూస్తే ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టి గుడ్డివాడు ఒక మనుషుడు ఆయన శిష్యులు బతుకుడా వీడు గుడ్డివాడే పుట్టకు వీడు ఎవడో పాపం చేస్తున్నా వీడు కన్నవారా అని చెప్పేసి ఆడు గుడ్డివాడే ఉంటాడు కాకుండా వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువారు మంచి మాట అంటున్నారు, వీడేనో వీడు కన్నవారను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వినేందుకు ప్రత్యక్షపరచబట్టకై వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఒకసారి మనం అనుకుంటాం వాళ్ళ అమ్మ నాన్న ఏం పాపం చేశారో, వాళ్ళ పితరులు ఏం పాపం చేశారో, ఇట్లాంటి వాళ్ళు పుట్టారు, వాళ్ళ బతుకు ఇలా చాలాసార్లు మనం ఎంతో విమర్శిస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, మనసులో అంటూ ఉంటాం. కానీ ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నారు, వీరైనా వీరు కన్నవారైనా పాపం చేయలేదు, దేవుని క్రియలు వినేందుకు ప్రత్యక్షపరచడం. ఒకసారి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టాక గాను దేవుని యొక్క మహిమను, అందుకే నేను కూడా చాలాసార్లు సాక్ష్యం చెప్పాను, మరణ పంచు వరకు నేను వెళ్ళిపోయా. 1 గంట నేను బ్రతుకుతానని పాస్టర్ గారితో మా పెద్ద బాబుతో సంతకం తీసుకున్నారు డాక్టర్ గారు.
మరి అలా వచ్చినప్పుడు సరే దేవా స్తోత్రం అని చెప్పేసి నేను బైబిల్ పట్టుకుంటానికి కూడా ఓపిక పరిస్థితిలో బెడ్ మీద గోడ మీద ఆంచుకుని చదివినప్పుడు నువ్వు భయపడవద్దు, నీ తల వెంట్రుకలు ఒకటైనా నువ్వు రాలిపోదు అని చెప్పి, రెండోదేమో ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, దేవుని నామ మహిమ కొరకు వచ్చిందని దేవుడు నాతో మాట్లాడాడు. దేవా స్తోత్రం, నీకు నీ చిత్తమైతే నన్ను బ్రతికించండి, నీ ఇష్టం, నీ సేవకురాలను నువ్వు నీ ఇష్టం అని ఆయనకి అది అప్పగించుకున్నప్పుడు నిజంగా 2005 ఇవాళ 2025 20 సంవత్సరాలు దేవుడు అసలు ఎത്ര బ్రతికించాడు, ఆయనే బ్రతికిస్తాడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. ప్రేమింటి వాళ్ళరా, ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు పాపం చేశారా వీళ్ళు పాపం చేశారా అని అనుకుంటే కాదు, దేవుని నామ మహిమ కొరకు కొన్ని జరుగుతాయి. ఆయన మహిమను బయలుపరచుకోవడానికి కొన్ని ఇన్సిడెంట్స్ మన జీవితాల్లో పెడుతూ ఉంటాడు. కంగారు పడకూడదు. మనం దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని క్రియలు వినేందు ప్రత్యక్ష బట్టికే కానీ వీడు గుడ్డివాడుగా పుట్టాను అని చెప్పేసి ప్రభువారు చెప్పినప్పుడు, అతను నాకు ఇష్టమైన అయ్యా నువ్వు కూడా నువ్వు స్వస్థ పొందాలన్నప్పుడు నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నువ్వు సిలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో చెప్పాను. సిలోయమని మటుకు పంపబడినవాడని అర్థము. అక్కడ చూడండి, ఆయనకి మామూలుగా కంటి మీద చేసేసి మరి ప్రార్థన చేసి మరి దృష్టి పొందు అని అంటలా, ఏమంటున్నాడంటే నేల మీద బురద చేసి దాన్ని రాసి సిలోయమని కొన్నిటికి వెళ్ళి కడుక్కో. అంటే పంపబడినవాడు, సిలోయమన్న మాటకి కిందే ఉంది వాక్యంలో. అంటే పంపబడిన వాడి దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంలో కడుక్కో, ఆయన వైపు చూడు, నీకు స్వస్థత వస్తుంది, దేవుని కార్యం చూస్తావు అని చెప్పినప్పుడు అతను చక్కగా వెళ్ళి వెంటనే కోనేటికి వెళ్ళి అందులో కడుగుకోను అని చెప్పాను. సిలోయమని మాటకి ఇలా అని వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. 7వ వచనంలో వెంటనే కడుక్కోవడం చూపు వచ్చేసి, యేసు రక్తంలో నువ్వు కడుక్కున్నప్పుడు, యేసు రక్తంలో నీ పాపముల కొరకు నీ యొక్క మరి శిక్షక ఆయన అనుభవించి ఆయన కాచిన అమూల్య రక్తంలో విశ్వాసము ద్వారా నువ్వు కడుక్కున్నప్పుడు నీకు చూపు, పరలోకపు చూపు, పరలోక విషయాలు తెలుసుకోగలుగుతావు, దేవుని గురించి తెలుసుకోగలుగుతావు, అసలు సత్యం తెలుసుకోగలుగుతావు. ఇక్కడ ఇతను కూడా ఆ శిలువకి వెళ్ళి మరి కడుక్కున్నప్పుడు వెంటనే కూడా మరి కళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన స్వస్థపరిచే యెహోవా, ఆయన బాగు చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. మరి కనుక అంటిక దేవుని నువ్వు కలిగి ఉండాలని నేను ప్రాధాయపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మనకి స్వస్థపరిచే యెహోవాగా మనం చూసుకున్నాం. ఇప్పుడు చూస్తే అధికారంతో బోధించేవారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆయన అధికారంతో బోధించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉందంటే, ఆయన బోధ చేస్తూ చాలాసార్లు మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆయన కొండ మీదకి ఎక్కి శిష్యులను పిలిచి బోధించారు అని చూస్తున్నాం. అనేక రకాలుగా ఆయన వచ్చి ఆయన బోధ చేసినట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 7:29వ వాక్యంలో చూస్తే, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె బోధించును. శాస్త్రులు పరిచర్యలు ఏం చేసేవారంటే ఆ యొక్క ఆజ్ఞలు పదాజ్ఞలు ఇవన్నీ వీటిని మనం బోధిస్తూ ఉండేవారు వారు. కానీ ఈయన అధికారం కలవారి వాళ్ళు, అంటే ఈయన పరమ నుండి వచ్చినటువంటి దేవుడు కనుక ఇక అధికారం, నాకు అది సర్వాధికారం ఉంది అన్నట్టుగా ఆయన చక్కని బోధ చేసి మరి చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు దేవుని దగ్గరికి రావాలి, వారి జీవితాలు మార్చుకోవాలన్న స్థితిలో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే మార్కు సువార్త 1:22లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆయన అధికారము గలవారి వలె బోధించారని దేవుని వాక్యం. ఆయన శాస్త్రం వల్లే కాక అధికారము గలవారి వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధకు ఆయన శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళందరూ పెద్ద జ్ఞానంతో నిండిన వాళ్ళు కదా, వాళ్ళని ఈయనేమో అధికారంతో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏంటి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన వడ్లవాణి కుమారుడు కదా, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన యేసు కదా, ఇక్కడ మన దగ్గర పుట్టినవాడే కదా, ఏంటి ఇంత బోధ ఏంటి, ఈ లోకం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. కానీ ఆయన దేవుని దగ్గర పంపబడినవాడు కదా, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కదా, ఆ శక్తి వారు ఎరగరు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా ఉండేవారు అన్నమాట. కానీ దేవుని వాక్యంలో మాత్రం ఆయన అధికారము తండ్రి దగ్గర నుంచి చక్కని పరలోకంలో కూడా ఆయన సర్వాధికారం కలదు కనుక ఆయన సర్వ అధికారముతో మనుషుల మీద ప్రేమతో ఎలాగ ఆయన్ని దేవుని వైపు మళ్ళించాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉండేవారు.
కనుక మరి ఆయనకు బోధ గురించి మనం ఏమాత్రం డౌట్ పట్టడానికి వీల్లేదు. అదేవిధంగా ఆయన కనికరము గల దేవుడు. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఆయన కనికరము కలిగిన దేవుడు. గొర్రెలు అంటే దేవుని బిడ్డలకు సూచనగా ఉన్నారు, సంఘమునకు సూచనగా ఉంది. వారు కాపరి లేరు, అయ్యో సరైన ఇది లేదే, సరైన క్రమం లేదే, సరైన బోధ లేదే, వీళ్ళు దేవుని రాజ్యానికి ఎలా సిద్ధపడతారు, ఎలాగా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని చూసి కనికరపడేవాడంట, వారిని చూసి బాధపడేవారంట. అక్కడే అందుకే ఈ వాక్యం, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమాన్ని వేడుకోండి. ఏంటంటే కోత విస్తారంగా ఉంది, అనేకులు ప్రజలు మరి దేవుని తెలుసుకోకుండా ఉన్నారు. అదే కోత విస్తారం, కోసేవాళ్ళు తక్కువగా ఉన్నారు, చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు, పనిచేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కోత యజమాని వేడుకోండి, తండ్రిని వేడుకోండి, అనేక మంది సేవకులు లేవాలని, అనేకులు విస్తారమైన పని చేయాలని మరి వారిని చూసి కనికరపడి తండ్రిని వేడుకుంటూ ఉండేవారు. అలాగా మరి అనేకులు దేవుని వైపు మళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే చూడండి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీదకి కనికరపడుచున్నాను. ఇక్కడ కూడా ఆయన బోధ మొదలుపెట్టి కొండ మీదకి వెళ్ళి ఆయా సముద్రపు ఒడ్డున ఆయా రకాలుగా 3 రోజులు అంట బోధ చేశారండి. చూడండి, ఒక్కరోజు ఒక్క మీటింగ్కే మన వాళ్ళకి ఎన్ని బాధలు పడతారంటే చెప్పలేమన్నమాట. ఆ దినాల్లో ప్రభువారు మాట్లాడుతుంటే లేచి వెళ్ళేవాళ్ళు కాదంట. అలాగా చూడండి, ఆ దినముల్లో మరొకసారి బహు జన సమూహములు కూడిరాగా వారికి తిననేమీ లేనందున అక్కడ ఏముంటాయి, అటు దూరంగా తీసుకెళ్ళిపోయేవారు, సముద్రం ఒడ్డుకో ఆరంటింలోకో అటు తీసుకెళ్ళిపోయి ఆయన వెళ్తా ఉంటే వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆయన మాటలు వింటాకి. అక్కడ 3 రోజులు అయిపోయిందంట, జనులకి ఏమీ లేవని సరే అయిపోయింది ఆయన పంపించేసేద్దామని శిష్యులు అంటే వాళ్ళ మీద ఆయన కనికరపడ్డాడంట. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపినడలా వారు మార్గంలో మూర్చిల్లిపోదురు, వారిలో కొందరు దూరం నుండి ఉన్నారని వారితో చెప్పిన. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య దేశములో అక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన మీ యొద్ద ఏమైనా రొట్టెలు ఉన్నాయా అని అడిగినప్పుడు 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి 7 రొట్టెలు విరిచి వారికి అంటే ఆయన కనికర పడే దేవుడు. మనం అలా ఆకలితో చచ్చిపోతూ ఉంటే బోధ వినండి, జీవితాలు మార్చుకోండి అని వదిలిపెట్టే దేవుడు కాదు. మనకేం అవసరమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా, పిల్లల ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వేమున్నా సరే నీ వైపు చూసి ఆయన కనికరపడే దేవుడు, ఆయన కనికరించేవాడు. నీ పని నువ్వు చేసుకో, నా పని కూడా ఆ రకం కాదు. కాబట్టి అంతమందిని అసలు చూడండి, జనసమూహం 7 రొట్టెలు ఎత్తి ప్రార్థన చేసి దేవుడు ఆశ, ఎందుకు నీకు కొంచెమే ఉన్నా సరే నీ ఇంట్లో నీ ఎడల కనికిరపడి దాన్ని ఆశీర్వదించి నీ అవసరతలన్నీ, నీ చిన్న జీతమే అయినా సరే, నీ చిన్న పొలమే అయినా సరే, నీ చిన్నదే వ్యాపారం అయినా సరే దేవుని దగ్గరికి ఆయన చేతిలో పెట్టాలి. 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని వైపు చూసినప్పుడు ఒక మరి 7 గంపలు మిగిలినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వారులారా, దేవుడు కనికరం పడే దేవుడు. నీ బతుకు నువ్వు ఉండు ఎలాగో అని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తామో, ఆయన మనల్ని మనకున్న కొద్దిని ఆశీర్వదించి మన అవస్థలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు యేసు మన కోసం చివరిగా హింసను ఎంతో అనుభవించారు. మనకు తెలుసు ఆయన హింసింపబడ్డాడు. ప్రియమైనటువంటి వారులారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఆయన మన కోసం వచ్చి ఆయన చేయవలసిన యాగం అంతా కూడా చేశారు. చూడండి 12వ వాక్యంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుట శ్రమపడెను. బయట శ్రమపడ్డారు, గవిని వెలుట, ఆ గొల్గొతా కొండపై మరి యొక్క సిలువలో మరి ఎన్నో బాధలు మన కొరకు అనుభవించారు. ప్రేమేంటంటి వాళ్ళారా, మరి మనకు విడుదల కోసం మనం రేపు ఆయనతో ఉండు నిమిత్తమై సదా ఆయనతో ఉండటానికి గాను మనం పొందవలసిన యావత్ బాధ, నింద, అవమానము, శిక్ష, హేళన
సమస్తము ఆయన పొందారు, మన కోసం సమస్తము సహించారు. కనుక ఇదిగో దేవుని నమ్మిన నీవు, ప్రభువుని నమ్మిన నీవు, విశ్వాస జీవితం జీవిస్తున్న నీవు, ఒకవేళ ఇది నా హింస, నింద, అవమానము ఏదైనా దాని గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన శ్రమలలో నేను కూడా పాలువాడిని అవుతున్నాను అనుకో. అంతేగాని దేవుని నమ్ముకున్నాను, నాకేంటి బాధలు, నాకేంటి అవమానం, నాకేంటి శిక్షణ అని అనుకోకూడదు. మన ముందే మన కోసం శ్రమపడి వెళ్ళినటువంటి ఆయన్ని మనం చూసుకోవాలి. ఆయన ప్రాణమే పెట్టాడు, మనము ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నాము, అది గుర్తుంచుకోండి. కనుక మరి దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు శ్రమ, చిన్న అవమానము, చిన్న హేళన వస్తున్నప్పుడు నువ్వు కంగారు పడకూడదు. అంతేగా చూడండి 53వ యెషయా గ్రంథంలో చూస్తే దేవుని సెలవిస్తా ఉన్నాడంటే, అతడు తృణీకరింపబడినవాడు, మనుషుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడైపోయాడు, మనుషుడు చూడనలని వాడుగా ఉండను. ఒకప్పుడు 10,000 అతి కాంక్షణీయుడు, ఇప్పుడు ఆయన చూడటానికి కూడా స్వరూపమైన సొగసైన లేదు. తృణీకరింపవాడు ఉన్నవాడు. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను సహించాడు, మొత్తబడినవాడుగాను, దేవుని వల్ల బాధింపబడినవాడుగాను, శ్రమనొందినవాడుగాను, మన అతిక్రమక్రియను బట్టి గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ. కాబట్టి మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు ఆయన మన కోసం శ్రమంతా భరించి మరి శిక్ష అనుభవించి మనకు విడుదల విమోచన ఇచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రియుడా, ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇంత గొప్ప దేవుణ్ణి పక్కన పెట్టి నా ఇష్టం నా జీవితం అని జీవిస్తూ ఉన్నామేమో, అంతం చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఎంతో ప్రేమతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప దేవుణ్ణి శిక్ష అంతా, నీ శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నటువంటి దేవుణ్ణి నువ్వు కేవలం ప్రభు నా కొరకే ఈ శిక్ష అనుభవించావు, నా కొరకే ప్రాణం పెట్టావు, నా కొరకే మరణించావు, నా కొరకే రక్తం కార్చావని విశ్వాసముతో ఆయన రక్తం నీ హృదయంలోకి తీసుకొని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ పాపములు క్షమించి ఆయన రాజ్యం నీకు దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా స్వామి, కృపగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. మా కొరకు ప్రభా సమస్తమును వీడి లోకమునికి వచ్చి శిల్వయాగము చేసిన గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నీ గొప్పతనాన్ని, నీ యొక్క లక్షణాలని, శ్రేష్టతలను మేము ధ్యానం చేసుకోవడానికి దినమున మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంకెవరైతే అంత గొప్ప దేవుని కలిగి లేకుండా ఉన్నారో అటు వారిని కూడా మీరు దర్శించినందుకై ఈ వాక్యం ద్వారా నాయన వారికి అర్థమయ్యేలాగా మీరు సహాయం చేసినందుకై మీకు వందనము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.